18 ఏళ్లకే అసిస్టెంట్ ప్రొడ్యూసర్, 20 ఏళ్లకే కో ప్రొడ్యూసర్, 25 ఏళ్లకే ఒక టీవీ ఛానల్ వ్యవస్థాపకురాలు, స్వప్న సినిమా బ్యానర్కి నిర్వాహకురాలు, తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అదే దారిలో వెళ్తూ అతి చిన్న వయసులోనే ఎన్నో ధక్కాముక్కాలు తిని అయినా ధైర్యంతో ముందుకు దూసుకెళ్ళిపోతోంది. ఒక మేల్ డామినేటెడ్ ఫిలిం ఇండస్ట్రీలో మహిళా నిర్మాతగా, తమ బ్యానర్ నిర్వాహకురాలిగా రాణించాలన్నదే తన తపన. షీ ఈజ్ నన్ అదర్ దెన్ వైజయంతి మూవీస్ అధినేత, ద లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారాలపట్టి స్వప్న దత్. సో టుడే షీ ఈజ్ హియర్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. హాయ్ స్వప్న. హే ప్రేమ. సో స్వప్న ఇంటర్వ్యూ ఇవ్వు ప్లీజ్, స్వప్న ఇంటర్వ్యూ ఇవ్వు ప్లీజ్, స్వప్న ఒక్కసారి ఇంటర్వ్యూ ఇవ్వు. ఎన్నిసార్లు అడిగాను నేను? ఒక 4-5 ఏళ్ళ నుంచి అడుగుతున్నానా? ఎందుకు ఇప్పుడు ఇచ్చావు, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? You know me. Yeah, I'm I know generally a little timid and I'm not so much an on-screen person. So that is one major reason. Second, no, I think you're not from a news channel now. I'm more comfortable. Okay. No, I mean, you know, jokes apart, I think అసలు ఎందుకో నువ్వు నాకని కాదు, జనరల్గా ఇంటర్వ్యూస్ you've been asking forever, no, అవును, ప్రేమ. ఎందుకు అట్లా, ఎందుకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వవు? అసలు నా సంగతి వదిలే, ఈవెన్ ప్రింట్ మీడియాకి కూడా ఇవ్వవు, జనరల్గా ఎనీ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇవ్వవు. అది ఇదే నీ ఫస్ట్ కెమెరా ఇంటర్వ్యూ అనుకుంటా, ఆన్ ఫేస్, on record, like a major, yeah, on like a one-on-one interview without ఏది సినిమా ప్రమోషన్ ఏది లేకుండా జనరలైజ్డ్ ఇంటర్వ్యూ ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? హార్ట్ బీట్ నార్మల్ ఉందా? కొంచెం, కానీ యా విల్ సీ హౌ ఇట్ గోస్. ఎస్. సో ఒక విషయం చెప్పు స్వప్న, అశ్విని దత్ ఒక లెజెండరీ ప్రొడ్యూసర్, ఎంత గ్రేట్ మ్యాన్. అసలు ఆయన బ్యానర్లో మోర్ దెన్ 50 మూవీస్ తీశారు. ఈరోజు స్వప్న దత్ అంటే అశ్విని దత్ కూతురు అనే ఒక ఐడెంటిటీతో పాటు స్వప్న దత్ కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంది. కానీ స్టిల్ ఆ బ్యానరు, ఆ భారం, అశ్విని దత్, ఇవన్నీ ఒక ప్రెషర్గా ఉంటాయా హెడ్ మీద? Both, it comes with its own advantage and disadvantages. Advantage, మాకు కొంచెం ఈజీగా what we wanted to do, it's slightly easier, you know, better than what an outside producer could come and do. Probably that advantage we'd have to do. The disadvantage is when your shadow is much bigger than you, when your tree is so much bigger than you, you're seen with more detail ఏమో అనిపిస్తుంది. you're seen ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూస్తారు. అండ్ ఆల్సో టు అన్ ఎక్స్టెంట్, యాజ్ మచ్ as people want you to succeed, people want you to fail also. అవునా? So that also comes with, because I come from a big background, like, you know, basically I'm his daughter, you know, he's done very well for himself. It's, I think, a human psychology also. It is generally when they'll want to, as much as there's highs, they want to see someone fall also. So that could be a disadvantage for us, you know. And also one more issue here is they think దత్గారు అమ్మాయిలకి సినిమా తీయటం పెద్ద గొప్ప ఏంటి అనే ఒకటి కూడా ఉండొచ్చేమో కదా. ఉంటుందిగా, ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఈజీ ప్లాటర్, నో ఇట్స్ నో బిగ్ డీల్ అని. ఇట్స్ ఈజీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్లీ ఈజియర్ దాన్ నా ఏజ్ ఒక అమ్మాయికి ఇఫ్ షీ వాంట్స్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఫ్రమ్ సమ్వేర్ ర్యాండమ్, తనకన్నా నాకు ఈజీ. కానీ నాకు అంత కేక్ వాక్ ఏం కాదు. That people don't understand. So that is also sometimes, you know, you put in so much hard work, it's a lot of stress, it's a lot of challenge that we also go through. How many people realize that yes, they've done it all by themselves? That's one thing. Yeah. But yeah, all said and done, super, you know, that way we're very lucky to be coming from a legendary backdrop like that. So yeah. అంటే దత్తు గారికి 3 ఆడపిల్లలే. ఎప్పుడైనా ఎవరైనా అంటూ ఉంటారా, అయ్యో దత్తు గారికి 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు? ఎప్పుడన్నా అంటే మీ చెవిన పడ్డదా ఎప్పుడైనా అలా? ఉంటుందిగా, యునో. నాకు ఒకసారి గుర్తుంది, మై డాడ్స్ కజిన్ సిస్టర్
she only felt very bad, very terrible. Like, you know, he doesn't have sons. I wish he had a son in front of us, and we were like, wow, really? Untundi, I'm sure. But fortunately, you know what? The best part about our lives is my dad doesn't feel like that. అస్సలా ఆల్సో మమ్మల్ని పెంచడం కూడా అలాగే పెంచారు. There's no gender difference in our life. We are made to face any situation. We're made to, like, you know, work. So I think there is no gender differentiation in, at least when it comes to my father. My mom loves boys, yeah. She always wanted a boy. మా అమ్మకి నేను పుట్టినప్పటి నుంచి first నుంచి she wanted a boy. So my sister has a boy. She just had a boy, so she's super happy. That's the thing. సో అసలు జనరల్గా స్వప్న స్కూలింగ్ కాలేజ్ ఇవన్నీ ఎక్కడ జరిగాయి ఇవన్నీ? వేర్ డిడ్ యువర్ Prema, all our life, we were born, brought up in Vijayawada. So most of our life, especially mine, was spent there. I came into Hyderabad went into Chennai after my 10th, then came to Hyderabad. So na prime childhood happened in Vijayawada. Anta. Priyankaki, probably when she was 6th or 7th, they moved. Shravanti was more younger. So my prime childhood was majorly in Vijayawada. సో విజయవాడలో 10th వరకు చదువుకొని ఇంటర్ అయిపోయాక Inter, I went to Chennai. That's when the whole industry was changing, Yes. moving to Hyderabad. Yeah. The next year we also moved to Hyderabad. So- My dad was wanting or wishing that things stay like the way where they were in Chennai. But no, I think, the industry quite evidently moved off to Hyderabad by then. So dad decided to move to Hyderabad.